జై గురుదత్త. నిన్న నేను మాఘ పౌర్ణిమ సందర్భంగా దత్త జయంతి, అలాగే భైరవి జయంతి, అలాగే మాత అన్నపూర్ణేశ్వరి జయంతి ఎలా చేసుకున్నానో చెప్తాను. ముందుగా ప్రదక్షిణలు చేయడం కోసం హాల్లో చక్కగా పీట వేసి దత్తాత్రేయుల వారిని, భగవద్గీతని, గురుచరిత్ర పారాయణ పుస్తకాన్ని, సుందరకాండ పుస్తకాన్ని పెట్టుకున్నాను. చక్కగా నేను పఠించేవి. వాటి చుట్టూ పంచాంగ ప్రదక్షిణ చేయాలి. 2 మోకాళ్ళు, 2 చేతులు, తలకాయ ఆనాలన్నమాట. అలా దత్తుల వారికి 16 నామాలు ఉంటాయి. 16 నామాలకి గాను ఒక్కొక్క నామానికి 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలా 16 × 7 112 అవుతాయి. కానీ నేను ఒక్కొక్క నామానికి 16 సార్లు చేస్తూ 16 × 16 256 సార్లు దత్త ప్రదక్షిణ చేసుకున్నాను. పంచాంగ నమస్కారం అంటే మామూలు మాటలు కాదు, పుషప్లు అన్నమాట ఇవి. ఇది చెయ్యాలి అంటే చాలా తేలిక అని చాలామంది అనుకుంటారు, కానీ ఏదైనా తిని చేస్తే మాత్రం లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కష్టతరమే, కానీ చాలా ఇష్టంగా చేశాను. సాయంత్రం పూట చక్కగా శ్రీచక్రానికి పూజ చేసుకొని, మాత అన్నపూర్ణేశ్వరికి, భైరవీదేవికి ఇద్దరికి అభిషేకం చేసుకొని చక్కగా అన్నపూర్ణాష్టకం పఠించి, ఆ తర్వాత అనఘాదేవికి స్తోత్రాలు ఉంటాయి కదా, అది కూడా పఠించి 108 ప్రదక్షిణలు చేసుకున్నాను. అలా నా గురువు యొక్క దత్తాత్రేయుల వారి దత్త జయంతి వేడుకలు అలా జరిగాయి. సాయంత్రం పూట చందమామికి దీపం చూపించేసి, అలా వెన్నెల్లో కొద్దిసేపు చంద్రకిరణాలు గ్లాసులో, అంటే వాటర్ గ్లాస్ పెట్టి అందులో కిరణాలు పడేదాకా ఉంచి ఆ నీళ్లు తాగేసి సర్వరోగ హరాయ అని చెప్పేసుకొని, నాలో ఉన్న రోగాలన్నీ నశించిపోవుగాక అని అర్థం అనమాట. అలా కోరుకొని ఆ నీళ్లు తీర్థంలా స్వీకరించి నిన్న నేను మంచిగా హ్యాపీగా సంతోషంగా అలా నా ఉపవాస దీక్షను కూడా విరమించుకున్నాను. ఎంత అద్భుతంగా ఉందంటే నిజం చెప్తున్నా. ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం మీరు ఎవరైనా సరే వచ్చి డిస్టర్బ్ చేసేటోళ్ళు ఉంటే మాత్రం ఆ పూజ వాళ్ళకే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ దయచేసి ఎవరితో మాట్లాడకండి. అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు కొరియర్లు వచ్చేటట్టు చూసుకోకండి. నా అదృష్టం ఏంటంటే నిన్న ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. నిర్విఘ్నం కురుమే దేవ అని చెప్పేసి నేను గణపతికి గరిక సమర్పించేశాను, జున్నుగాడిని కట్టేశాను. సో నాకు ఏ ఆటంకం లేదు. పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకున్నాను. రాత్రి నా పూజ గదికి వచ్చిన కళ నిజంగా దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారా అనిపించింది. దేవుడు ఏమిచ్చాడు అని మాత్రం నన్ను అడగొద్దు. దేవుడు నాకేమిచ్చాడంటే నా చేతులతో పూజ చేసుకునే అదృష్ట భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలి జీవికి?